వామ్ వాటర్, లెమన్ అండ్ హనీ. దీనివల్ల ఎటువంటి యూజ్ లేదు అని నేను కూడా ఇన్ని రోజులు అనుకున్నాను. కానీ ఇది కంటిన్యూస్గా 1 మంత్ వాడిన తర్వాత మా ఫ్రెండ్కి క్యాన్సర్ క్యూర్ అయింది. సీరియస్గా అది కంటిన్యూస్గా ఇంకొక 2 మంత్స్ వాడడం వల్ల మా ఫ్రెండ్కి గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. నాకు తెలుసు చాలా మంది అలా తయారవుతున్నారు. హ్యాపీయా? వాడేయండి. ఇంకా ఇది వాడుతున్నారంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. చాలా మంది రీసెంట్గా నిన్న నా కొలీగ్ ఒక అతను అడిగిన అనమాట, హాట్ వాటర్, లెమన్, హనీ దీన్ని రోజు తాగుతున్నారా, ఫ్యాట్ లాస్ అవుద్దా అని అడుగుతున్నాడు. ఇటువంటి అంటే ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేని వాటిని ఇంత గుడ్డిగా ఎందుకు నమ్ముతారు అని నాకు అనిపించింది. ఏంటి అంటే ఇవన్నీ కూడా ఇంట్లో దొరికే సామాన్లు, వితౌట్ ఎనీ, చాలా తక్కువ ఖర్చుతో అయిపోతాయి. ఒక ట్రై ఇస్తే ఏమవుతుంది, అయిపోద్ది కదా, జరిగితే జరగచ్చేమో అని ఒక చిన్న మిస్కన్సెప్షన్తో యూజ్ చేస్తూ ఉంటారు చాలామంది. అదే ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్తో ఈ వేవ్ ప్రోటీన్ ఒక స్కూప్ తాగడం వల్ల నీకు 20 to 24 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది అంటే తాగడు వాడు. ఎందుకు అంటే అది కాస్ట్లీ థింగ్. కాస్ట్లీ అంటే డబ్బులు ఖర్చు పెట్టి ఆరోగ్యం ఎందుకు తెచ్చుకోవాలి, ఇలాంటి చిన్న చిన్న యూజ్ చేస్తే అయిపోద్ది కదా అనుకుంటాడు వాడు. ఓకేనా? ఇంకొకటి ఏంటి అంటే ఇవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి యూజ్ చేస్తున్నవే. యాక్చువల్గా దీన్ని కాన్స్టిపేషన్ ఫ్రీ అయ్యిద్ది అంటారు, ఫ్యాట్ లాస్ అవుద్ది అంటారు. నార్మల్గా నువ్వు బేసిక్ థింగ్స్ మీద ఫోకస్ చేయట్లేదు. నీకు అసలు కాన్స్టిపేషన్ ఇష్యూ వచ్చింది అంటే నీ ఫుడ్లో ఫైబర్ లేదు అని అర్థం. ఓకేనా? ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా ఉన్న వాటిని అన్నిటిని మిక్స్ చేసుకొని తినండి రా బాబు అని ఒకటి చెప్తారు. దానివల్ల ఎటువంటి ప్రాబ్లము అవ్వట్లేదు కాబట్టి చాలా మంది ట్రై చేస్తారు, చాలా మందికి రీచ్ అవుతుంది. అది అవుతుందా లేదా అనేది 100లో 1 అవుతుంది. అది కోఇన్సిడెన్స్, అందరికీ పాకుతుంది. అది నిజమా కాదా అని ఎవడు కూడా ఆలోచించట్లేడు. కొంతమంది లవంగాలు అంటారు, ఇలాచి అంటారు, పసుపు, అల్లం, వెల్లుల్లి అన్ని కలుపుకొని తినండిరా బాబు, దానివల్ల ఎటువంటి ఫ్యాట్ లాస్ జరగదు. ఓకేనా? ఏదన్నా సరే బిలీవ్ ఇన్ సైన్స్. సైన్స్ని నమ్మడం వల్ల నీకు అదేమైనా హెల్ప్ చేస్తుందేమో కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి నమ్మి ఫ్యాట్ లాస్ అవుతుందని చెప్పేసి ఎన్ని రోజులు పాటించినా సరే మీకు కోఇన్సిడెన్స్ ప్రకారంగా ఏదో ఒకటి జరుగుతుందే తప్పించి దీనివల్ల మాత్రం ఎటువంటి యూజ్ ఉండదు. థ్యాంక్ యూ.